వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. లక్షట్టిపేట భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి ఆదర్శనీయుడని తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత మార్గదర్శకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు మరువలేనివన్నారు. భారతదేశ భవిష్యత్తును ముందే ఊహించి రాజ్యాంగాన్ని అత్యంత జాగ్రత్తగా రూపొందించిన ఘనత అంబేద్కర్కు దక్కుతుందన్నారు. మహిళా హక్కులు, 8 గంటల పని విధానం, భారీ నీటి ప్రాజెక్టుల ప్రతిపాదన, ఆర్బీఐ ఏర్పాటు లాంటి ఎన్నో కీలక రంగాల్లో బహుముఖ ప్రతిభ కనర్చిన విజ్ఞాని అంబేద్కర్ అని కొనియాడారు. నడుచుకోవాలని సూచించారు. అంతకుముందు రెవెన్యూ సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీ శ్రావణి, ఆర్ఐ సునీత, జీపీఓలు సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ గారు మా పాలిట దేవుడని చెప్పుకోవచ్చు. ఈ భూమి మీద ముఖ్యంగా మా ఇండియాలో జన్మించడం నిజంగా మా అదృష్టం. వెనుకబడిన వారిని, అనదొరకబడిన వారిని లేవనెత్తిన మహానుభావుడు. ఆయన యొక్క విద్యకైతే నిజంగా సెల్యూట్ చేయాలి. ప్రపంచంలో ఇంతవరకు కూడా అంత చదివిన వారు లేరు అని, ఇప్పటికి కూడా ఆయన అంత గొప్పవారు లేరని మేమైతే నమ్ముతున్నాం. ఆయన అంత గొప్పవారు. మాకైతే చాలా, మేము ఈ స్థానంలో ఉన్నామంటే నేటి కారణం ఆయనే. అంబేద్కర్ జయంతి గారు పురస్కరించుకొని ఈరోజు మా తహసీల్ ఆఫీసులో ప్రోగ్రాం చేస్తున్నాం. ఆయన చేసిన రాజ్యాంగం ఇప్పటివరకు కూడా నడుస్తుందంటే గ్రేట్. ఆయన చేసిన మంచి రాజ్యాంగం ఇప్పుడు కూడా నడుస్తుంది. ఈరోజు రిజర్వేషన్సే కానీ, మహిళా ఉద్యోగులకే కానీ అందరం ఆయన అడుగుజాడల కలిసి ఉద్యోగం చేస్తున్నాం. అందరి ఆయన మంచి మహానుభావుడు కాబట్టి నమస్కారం. ఈ శుభదినం రోజు అంబేద్కర్ జయంతి జరుపుకోవడం ఈ భారతదేశ ప్రజల ఒక అదృష్టం అనుకోవాలి. ఆయన దళితులకు అంటరాని వ్యవస్థను దూరం చేసి, అతను అంటరాని వ్యవస్థను ఎదుర్కొని ఈ దళిత సమాజానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని తేడా లేకుండా అందరూ సమాన హక్కు పొందాలి అని మహిళలకు ప్రత్యేకంగా గౌరవంగా ఇచ్చి అతని అన్ని చట్టాలను పొందుపరిచి ఈరోజు వరకు కూడా అతని యొక్క ఆశయాలను ఈ ముందు తరం వారు కానీ, ఈ తరం వారు కానీ కొనసాగించుకుంటూ తనను ఈ నివాళి అంత చిన్న నివాళిగా మేము భావిస్తున్నాం. వారి ఆత్మ నిజంగా ఎక్కడ ఉన్నా ఈ భూమి మీద తన యొక్క పేద ప్రజల అభ్యున్నతి కోరుకుంటుంది తప్ప వేరేదో కోరుకోదు. కాబట్టి ఆ మహానుభావునికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. సార్ ఇటు చూడండి సార్. ఇట్లా అడ్డం పోకున్నట్టు ఇటు స్వాతి ముత్యం ఎంత తయారైనగా? స్వాతి ముత్యం ఎలా సార్? ఇటు చూడండి మేడం. అందరూ పెట్టండి. ఇటు చూడండి. ఇదండి మీ అందరికి మహిళా హక్కులు ప్రసాదించి హక్కులు ఇచ్చిండు. 8 hours
సార్ బరా కొట్టాడు ఇంకా ఉంటా మేడం గారు మాట్లాడతారు చెప్పమ్మా